నమస్తే. మా పార్టీలో ఆజానుబాహులున్నారు. గట్టిగా మాట్లాడితే ఎత్తి పడేస్తారు. మా గురించి ఏమైనా మాట్లాడారో అడ్డంగా నరుకుతా. నాపై విమర్శలు చేస్తావా? చెప్పు తెగుద్ది. అరే ఎవర్రా అక్కడ? వాడిని తీసుకురండి. నువ్వెంత, నీ బతుకెంత? పండబెట్టి తొక్కుతా. ఇంత సంస్కారవంతమైన భాష, సంస్కారవంతమైన సోపు వాడే మన నాయకులదే. వీధి రౌడీలది మాత్రం కాదు, వాళ్ళ పక్కన ఉండే చెంచాలది కూడా కాదు. అత్యంత పద్ధతిగా చిన్నపిల్లలైతే చెవులు మూసుకునేలా 18+ మాత్రమే అని కింద హెచ్చరిక వేసేలా, ఇదేం భాషరా బాబోయ్ అని సామాన్యులు గజగజ వణికేలా మాట్లాడగల సమర్థులు మన కాంగ్రెస్ నాయకులు. వారొక్కొక్క పదం వాడుతుంటే విన్నవాడి చెవులో నుంచి రక్తాలు కారుతాయిట. అంత కర్ణ కఠోరంగా ఉంటాయిట ఆ మాటలు. రాజకీయాల్లో మాటల తూటాలా లేక విషపూరిత బాణాలా? ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది సహజమే, కానీ అది ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి కొంత విలువ అనేది ఉంటుంది. దురదృష్టవశాత్తు తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు గమనిస్తే గనక నాయకుల మధ్య భాషా సంయమనం అనేది పూర్తిగా లోపించినట్టుగానే కనిపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతూ వెళ్తోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు మొన్న మనం చూసాం. సో ఆ అసెంబ్లీ సమావేశాలు మొదలుకొని సోషల్ మీడియా వేదికల వరకు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతూ వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి మాత్రమే వాళ్ళు మాట్లాడే మాటలు చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. నాలుకలు కోస్తాం లేదా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడడం అనేది కామన్గా మారిపోయింది. ఇప్పుడు సభలో చర్చలు జరగాల్సిన చోట ఒకరిపై ఒకరు పరుష పదజాలంతో విరుచుకుపడడం వల్ల సభా మర్యాదలకు భంగం కలుగుతోంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే మనం కూడా మాట్లాడుకుంటున్నాం. రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాలు, దాని గురించి కొంత మాట్లాడుకుందాం. అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలకు సంబంధించి సీరియస్గా చర్చ జరుగుతోంది. చర్చ నడుస్తోంది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. కానీ అసలు ఆయన ఏం మాట్లాడారో తెలుసా? చర్చ మధ్యలో మా దగ్గర కూడా తిరగేసి కొట్టేందుకు కండలు తిరిగిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు, చూసారా ఎలా ఉన్నాడో, ఎత్తి కొట్టేందుకు ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారంటూ అదో టైపు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వైపులో కూడా అంతకంటే కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఉందా? రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి మరి అంత స్థాయిలో మాట్లాడినప్పుడు రాజ్ ఠాకూర్ ఊరుకుంటారా? రెచ్చిపోరు, రెచ్చిపోతారు, రెచ్చిపోయారు కూడా. తాను ఎమ్మెల్యే అనే సంగతి మర్చిపోయారో లేక అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి తన బాడీ గురించి మాట్లాడేసరికి ఒక పహిల్వాన్ లాగా ఫీల్ అయ్యారో ఏమో కానీ ఒక సభలో రెచ్చిపోయి మాట్లాడారు ఆయన. ఎవరైనా అడ్డంగా మాట్లాడారనుకో అడ్డంగా నరికేస్తాం అని ప్రత్యర్థులపై ఒక విలన్ లాగా బిహేవ్ చేశారు ఠాకూర్. ఒక్క 2 గంటల్లో కుయ్యి కుయ్యి అనుకుంటా ఇక్కడ ఉన్న మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతాం అనే విషయం చెప్తాను. సరే ఈయన ఒక్కడే అని అనుకుందామా? కాదు కాదు, మనం కూడా మాట్లాడుకునే వాళ్ళం కాదు ఆయన ఒక్కరే అయితే గనక. అలా ఒకరి తర్వాత మరొకరు ప్రతినిధులో, ప్రజాప్రతినిధులో లేక వీధి రౌడీలో అర్థం కాకుండా బూతులతో ఈ మధ్యకాలంలో రెచ్చిపోతున్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రత్యర్థులకు ఇదే స్టైల్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఒకసారి నడి రోడ్డుపై కారు ఆపేసేసి ఆ కారు బ్యానెట్పై కూర్చుని స్థానిక ప్రత్యర్థిపై రౌడీ షీట్ తెరవాలి అంటూ సిఐని ఆయన ఆదేశించారు. వాడెంత, వాడి బతుకెంత అంటూ దారుణంగానే మాట్లాడారు. అంతేకాదు ఓ సందర్భంలో కేసీఆర్ గురించి కూడా అసభ్యకరంగా మాట్లాడారు మైనంపల్లి రోహిత్. సభ్యత కాదు కాబట్టి ఇక్కడ ఆ మాటలు నేను చెప్పట్లా, కానీ నిజంగా ప్రజాప్రతినిధులు అనేవారు, ప్రజల కోసం కష్టపడి పనిచేసేవారు ఎవరు అలా మాట్లాడారు. ఇక్కడ ఇంకో నాయకుడు కూడా ఉన్నారు. మనం ఇద్దరి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇంకో నాయకుడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయన పేరు గండ్ర సత్యనారాయణరావు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన కూడా రెచ్చిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు అని కూడా చూడకుండా అందరి ముందు నోటికొచ్చినట్టు డాక్టర్ని తిట్టారు. కష్టపడి చదువుకుని పేద ప్రజలకు సేవ చేస్తున్న డాక్టర్ను
అలా నానా మాటలు అనేశారు. ప్రభుత్వ వైద్యుడిపై నోరు పారేసుకుని యూజ్లెస్ ఫెలో అంటూ అందరి ముందు దూషించారు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. సో ఇది అక్కడ విచారకరమైన విషయం ఏంటంటే వీళ్లకు అభివృద్ధి విషయంలో ఎక్కడా రోషన్ రాదు. మాకెందుకు ఇవ్వలేదు, మాకు అవి కావాలి కదా, మేము సమకూరుస్తామని చెప్పారు కదా ఎలక్షన్స్కి ముందు, మాకెందుకు ఇవ్వలేకపోతున్నారు అని ప్రజలు అడిగితే నవ్వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సరే కొన్ని తీర్చగలిగితే తీరుస్తారు అనుకోండి, మనం వాడవైపు కూడా కొంత మాట్లాడుకోవాలి కదా. కానీ అప్పుడు ఏమాత్రం రోషన్ రాదు. పక్క నియోజకవర్గం కంటే ఎక్కువ అభివృద్ధి చేయాలన్నా పౌరుషం కూడా కనపడదు. కానీ ఎవరినైనా తిట్టాలన్నా ఎవరైనా కూడా తమను విమర్శించినా ఫుల్గా ఫైర్ అయిపోతారు. నోటికొచ్చినట్టు తిట్లు తిట్టేస్తారు. నియోజకవర్గాల అభివృద్ధి లేదా ప్రజా సమస్యల మీద వీటి మీద కాకుండా ప్రత్యర్థుల జీవితాలు అంటే వ్యక్తిగత జీవితాల మీద వారి నైతికత మీద దాడులు చేయటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది ఈ మధ్య కాలంలో. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడే ఈ భాషా అస్త్రాలు సమాజంపై ఒక చెడు ప్రభావాన్ని చూపుతాయన్న ఒక ఇంగిత జ్ఞానం కూడా వీళ్ళకు లేకపోవడం అంటే విషాదకరం. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడే ప్రతి మాట ప్రజలపై ముఖ్యంగా యువత మీద ప్రభావం కనబరుస్తుంది. కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం అనేది శ్రేయస్కరమని చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పేటప్పుడు పరుష పదజాలం కంటే తార్కికమైన సమాధానాలు చెప్పడం అనేది చాలా ఉత్తమం. ఆ విధానం తెలియాలి కదా. అలా విధానపరమైన లోపాలను ఎత్తి చూపాలి కానీ వ్యక్తులకి సంబంధించి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని సంబంధించి కించపరచడం అనేది ఆరోగ్యకరమైన రాజకీయం మాత్రం కాదు. రాజకీయ రచ్చ కంటే ఇక్కడ ప్రజలకిచ్చిన హామీలు పాలనపై దృష్టి పెడితే అది ఆ పార్టీకి కానీ ఏ పార్టీ అయినా సరే రాష్ట్రానికి మేలు చేస్తుంది. అదేవిధంగా తమని ఓటు వేసి గెలిపించిన ప్రజలు నాయకుల నుంచి ఇదే రకమైన సంస్కారవంతమైన ప్రవర్తనను కూడా ఆశిస్తుంటారు అని గుర్తుపెట్టుకోవాలి. విమర్శలు పదునుగా ఉండవచ్చు కానీ అవి ఎక్కడా కూడా విషపూరితంగా అనేది ఉండకూడదు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచనలతో అడుగు వేయాలని ఆశిద్దాం. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.